వినండి అందరూ. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. పేతురు అంటూ ఉన్నాడు, దేవుడు ఆ చీకటిలో నుంచి మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటానికి వెలుగులోనికి మనల్ని పిలిచాడంట. ఒకప్పుడు చీకటిలో ఉన్నాము. సత్యం అంటే ఏంటో మనకు తెలీదు. ఈ రోజున దేవుడు తన వెలుగులోనికి పిలవటం పట్ల ఒక ఉద్దేశ్యం ఏంటి అంటే, ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా అదే అయ్యుండి అనేకులకు ఆయన గుణాతిశయములను అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన అద్భుతములు చేసే దేవుడు అని ప్రకటించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఒకసారి అర్థమైతే హల్లెలూయా చెప్తారా? అయితే ఈ రోజున మనం ఎక్కువ సమయం ఆరాధనలోనే గడిపాము. నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మనకి సమయమే తెలీదండి. నాకనిపిస్తూ ఉంటదెప్పుడు, ఒకరోజు ఒక కూడికంతా స్తుతి, ఆరాధన పెట్టుకుందామా అనిపిస్తది. హల్లెలూయా! ఇంకేముండదు. ప్రభుని స్తుతించటం, గనపరచటం, పాటలతో ఆరాధించటం. ఆయన ఏమై ఉన్నాడో మనం ఒప్పుకోవటం, పాటలతో ప్రభుని గనపరచటం. ప్రభు బలపరిస్తే అలాంటి ఒక కూడికను మనం కలిగి ఉందాం. హల్లెలూయా! ప్రభు సన్నిధిలో ఆనందించాం, ప్రభుని స్తుతించాం అంతే చాలు. దేవుడు మాట్లాడే ఈ కొన్ని మాటల వల్ల దేవుడు మనల్నందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా! హల్లెలూయా! మొదటగా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలిస్తే, ప్రభువు ఈ లోకంలో నుంచి మనల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడో తెలిస్తే, దాని కొరకు అలాగున మనం ప్రిపేర్ అవ్వగలము, అలాగున బ్రతుకగలం. యోహాను సువార్తలో ప్రభు ఒక మాట అంటారు, మీరు వెళ్ళి ఫలించటానికి, మీ ఫలము నిలిచి ఉండటానికి నేను మిమ్మును లోకములో నుంచి ఏర్పాటు చేసుకున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజున ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను ముగించేస్తా. సమయానికి ముందుగానే ముగించేస్తా. ఒకటి, దేవుడు మనల్ని దేనికి ఏర్పాటు చేసుకున్నాడంట? ఫలించటానికి. ఫలించటం మాత్రమే కాదు, అంతటితో దేవుడు మనల్ని పిలవలేదు. మన ఫలము నిలిచి ఉండాలి. సపోజ్ ఫలించటం అంటే మనకు అర్థమయ్యే భాషలో ఒక బిడ్డ పుడితే చాలు అనుకుంటామా? పుట్టింది చాలు, ఆ బిడ్డ బ్రతికితే ఏంటి, బ్రతకకపోతే ఏంటి అనుకుంటామా? మనకు పుట్టిన బిడ్డ పుట్టాలి, తర్వాత నిలిచి ఉండాలి, జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. హల్లెలూయా! అలాగే దేవుడు అంటూ ఉన్నారు, మీరు ఫలించాలి, మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండటానికి లోకంలో నుంచి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. హల్లెలూయా! యోహాను సువార్త 15వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. మైకున్న వాళ్ళు ఎవరైనా ఒకరు దయచేసి గబగబా చదువుతూ ఉండండి. త్వరగా వాక్యాన్ని ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనియున్నారు. మీరు నా పేరున తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. హల్లెలూయా! అందరు చదివారండి ఆ మాట? మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. దేవుని ప్రియమైన బిడ్డలారా, నా దేవుడు మనతో అంటూ ఉన్నాడు, నేను మిమ్మును ఎందుకు ఏర్పాటు చేసుకొని ఉన్నారంటే మీరు ఫలించాలి. ఫలించటమే కాదు, మీ ఫలము నిలిచి ఉండాలి అని చెప్పేసి లోకములో నుంచి మిమ్మల్ని ఏర్పాటు నేను చేసుకొని ఉన్నాను. చాలాసార్లు మనం అనుకుంటాము, ఏంటి ఫలించటం అంటే శారీరకంగా మనం విస్తరిస్తే ఐశ్వర్యవంతులమైతే అదే ఫలం అనుకుంటాం చాలాసార్లు మనం. అది కూడా ఒకటి అయ్యుండొచ్చేమో. కానీ దేవుడు కోరుకునే ఫలం అలాంటిది కాకపోవచ్చు.
శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయాలలో మనము ఫలించాలనేది దేవుని హృదయ వాంఛ. హల్లెలూయా! చాలా సార్లు బాగా విస్తరించిన వాళ్ళను మనం చూస్తే అనుకుంటాము, దేవుడు వాళ్ళని చాలా ఆశీర్వదించాడండి. దేవుడు వారిని చాలా ఫలింప చేశాడండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఏంటి అదేనా ఫలము? ఒక 10 ల్యాండ్స్ కొనుక్కొని, ఒక 10 ఇల్లు కట్టుకొని, ఒక 10 మంచి కాస్ట్‌లీ కార్లు కొనుక్కుంటే, దేవుడు వాళ్ళని చాలా ఆశీర్వదించాడండి అంటాం మనం. కానీ దేవుడు కోరుకునే ఫలము నాకు తెలిసి అది కాదేమో అనిపిస్తది. దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించాడంట. అటు శారీరకంగా, ఇటు ఆత్మీయంగా. అన్ని విషయాలలో ఆశీర్వదించబడి, అన్ని విషయాలలో ఫలించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకానొక రోజున దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అన్ని విధాలా ఆశీర్వాదం ఉండొచ్చేమో, ఒక విషయంలో లోటుగా ఉండొచ్చేమో అబ్రహాముకి. కానీ ఒకరోజొచ్చింది, ఆయన జీవితంలో ఒక మంచి సాక్ష్యం. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. పత్రికల్లో రాస్తూ పౌలు అంటాడు ఒక మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం నీవన్ని విషయాలలో వర్ధిల్లెదవు. మన ఆత్మ లోపల దేవుడు మన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మన ఆత్మ ఎప్పుడైతే లోపల వర్ధిల్లుతూ ఉంటదో అప్పుడు అన్ని విషయాలలో వర్ధిల్లుతూ ఉంటాం. కొంతమందిని చూడండి, ఆత్మలో వర్ధిల్లటం అనేది కనబడదు కానీ, ఆత్మలో ఐశ్వర్యవంతులుగా వారు కనబడరు గానీ, శారీరకంగా విస్తరిస్తూనే ఉంటారు. నేనంటాను, ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదం ఒక రోజుకి నిలిచిపోవచ్చేమో. ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదం మనం ఎంతగా విస్తరించినా ఇదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. క్రీస్తులో మనం ఎంతగా ఫలిస్తే, క్రీస్తులో ఎంతగా ఐశ్వర్యవంతులమైతే, రేపటి దినాన అది అక్కటి వరకు రాబోతుందండి. హల్లెలూయా! ఒకసారి గట్టిగా చెప్తారా? హల్లెలూయా! ఈ రోజున నా యొక్క మెసేజ్ టైటిల్ వచ్చేసి, మీరు బహుగా ఫలించాలంటే. ఒక చిన్న ప్రశ్నతో ప్రారంభించేస్తా. మీకు బహుగా ఫలించాలని ఆశ ఉంటే ఒకసారి చెయ్యెత్తుతారా? బహుగా అంటే చాలా అని అర్థం. బహుగా ఫలించాలని అందరికీ నాకు తెలిసి అందరూ చెయ్యెత్తారు. నేను బహుగా ఫలించాలి యేసయ్యా అంటే అయిపోదండి. దాని వెనకాల మన శ్రమ ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రభా నన్ను చాలా విస్తరింప చెయ్యయ్యా. ఈ రోజున నాకేమీ లేదయ్యా. నా నా శరీరానికి ఏ కష్టము లేకుండా నేను మాత్రం ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలయ్యా అంటే వెళ్తామా? శారీరకంగా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే పగలనక, రాత్రనక, పగలనక, రాత్రనక కష్టపడి ఓటీలు చేస్తే, డ్యూటీ గాకుండా ఓటీలు చేస్తూ ఉంటే ఉన్నతమైన స్థితికి వెళ్తాం. దేవుడు అనుకునే ఫలింపు ఈ రోజున మీరు బహుగా ఫలించాలంటే 3 విషయాలు నేను క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. 15:5 ఒకసారి చదువుతారా? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. చాలండి. ఒకసారి ఇటు చూస్తారా? మీరు బహుగా ఫలించాలి అంటే ఈ రాత్రి ఫస్ట్ సీక్రెట్ నేను చెప్తున్నా. నిలిచి ఉండే తీగలాగా మీరుండాలి. నిలిచి ఉండే తీగలాగా ఉంటే అన్ని తీగలు ఫలించలేవు. నిలిచి ఉండే తీగ మాత్రమే ఫలిస్తది. అసలేంటి తీగ అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు 15:1 నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రేమో వ్యవసాయకుడంట. కుమారుడేమో నేను నిజమైన ద్రాక్షావల్లిని. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెను. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లి అంట. మనం ఎవరంట? మనము తీగెలము. చెప్పాలంటేనండి ఒకప్పుడు మనము ఎలాంటి వాళ్ళము అంటే
అడవి ద్రాక్ష లాంటి వాళ్ళం. అడవి ద్రాక్ష అడవి ద్రాక్ష వల్లికి వ్యవసాయకుడేమి ఉండడండి. దానికి ఒక కాపుదల అంటూ ఉండదు. ఒక కాపుదల అంటూ లేనప్పుడు ఏమైద్ది, ఆ ద్రాక్ష తీగ ఎటు పడితే అటు పెరిగిపోయిద్ది. పిచ్చి ద్రాక్ష తీగలాగా. వ్యవసాయకుడు ఉన్నప్పుడు అది ఎలా పెరుగుతుంది, పనికిరాని తీగలేమన్నా పెరుగుతూ ఉన్నాయా అనే వ్యవసాయకుడు చూస్తూ ఉంటాడు. ఒకవేళ పనికిరాని తీగలేమన్నా వస్తూ ఉంటే వాటిని విరిచేస్తూ ఉంటాడు. ఆ విరిచేసినప్పుడు ఏమైద్దంటే, ఆ తీగ ఇంకా ఎదగటానికి అవకాశం ఉంటది. పనికిరాని తీగలు ఇటు అటు పెరిగినప్పుడు ఫలించటానికి ఎక్కువగా అవకాశం ఉండదు. అందుకని సిరివెల్ల హానోక్ గారు ఒక పాట పాడతారు కదా చరణంలో, అడవిలో ఉన్న పిచ్చి మొక్కను ఆదరించి తుంచుకుంటివే, ఎరువు వేసి నీరు పోసి సమయమిచ్చినావే నన్ను కాచి. ఆ పాట తెలుసు కదండి మీకు, మొన్న ఈ మధ్య పాడుకున్నాం. ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు, ప్రభుని ఎరగనప్పుడు ఎటు పడితే అటు ఉండేవాళ్ళం. అడవి ద్రాక్షలాగా ఎటు పడితే అటు పెరిగిపోయామన్నమాట. వ్యర్థమైనవన్నీ మనలో చాలా పెరిగిపోయి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షవల్లిగా ఉండి అంటూ ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగెలు. నాతో ఎప్పుడైతే అంటు కట్టబడతారో అప్పుడే మీరు ఫలిస్తారు. నాతో ఎప్పుడైతే అంటు కట్టబడతారో అప్పుడు ఫలిస్తారు. అంటు కట్టబడటం మాత్రమే కాదు, మనము నిలిచి ఉండాలి. హల్లెలూయా! అంటు కట్టబడటం అంటే ఏంటో మీకు తెలుసా అండి? సపోజ్ 2 తీగలు ఉన్నాయనుకోండి. ఒక తీగని తీసుకెళ్ళి ఇంకొక తీగకి మనము అంటు కట్టాలి. అంటు కట్టబడేటప్పుడు దీన్ని తీసుకెళ్ళి దానికి గుచ్చేసి ఒక తీగ చుట్టేస్తే సరిపోదు. ముందు దాన్ని కత్తిరించాలి. దేనికైతే మనము అంటు కట్టుతూ ఉన్నామో మొదట దాన్ని కత్తిరించాలి. దీన్ని కూడా కత్తిరించాలి. కట్ చేసి 2 కత్తిరించబడాల్సిందే. దేనికైతే మనం అంటు కట్టాలి అనుకుంటున్నామో దాన్ని కత్తిరించాలి. దీన్ని 2 కత్తిరించి అప్పుడు దగ్గరికి తీసుకొని వచ్చి ముడేయాలి. అప్పుడు మాత్రమే ఫలిస్తది. అలా కట్ చేసినప్పుడు పెయిన్ ఉంటది తెలుసా మీకు? దాన్ని కత్తిరించినప్పుడు దానికి ఒక నొప్పి ఉంటది. దీన్ని కత్తిరించినప్పుడు దీనికి ఒక నొప్పి ఉంటది ఖచ్చితంగా. కీర్తనల గ్రంథంలో ఒక మాట చదవండి త్వరగా. 129వ కీర్తన 3వ వచనం. 129వ కీర్తన. నా వీపు మీద దుండి వారి షాళ్లను పొడుగుగా చేసేది. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వీపును దున్నారంట. నాగలి పెట్టి దున్నబడిన భూమి ఏ విధంగా ఉంటదండి? లోపల నుంచి ఆ భూమి అంతా పైకొస్తది. పైదంతా లోపలికి వెళ్తది. యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉండటానికి, మనతో అంటు కట్టబడటానికి ఆయన మొదటిగా కత్తిరించబడాల్సి వచ్చిందంట. తండ్రి తన కుమారుణ్ణి ఎంత శ్రమకు అప్పగించారో తెలుసా అండి మీకు? ఒక విధంగా చెప్పాలంటే సింపుల్‌గా అలా వదిలేసి నేనేమి చూడట్లేదు అన్నట్టుగా అయిపోయాడు. దున్నువారు నా వీపును దున్నారు. యేసుక్రీస్తు ప్రభువారితో మనము అంటు కట్టబడటానికి ఏదో మనం తీసుకెళ్ళి అలా ఆయనతో అటాచ్ అవ్వలేదు. మొదటగా ఆయన కత్తిరించబడ్డారు. భూమి మీదకి వచ్చి ఎన్ని శ్రమలు పడ్డారండి ఆయన. సృష్టికర్త అయ్యుండి, గొప్ప దేవుడయ్యుండి, నీ కొరకు నా కొరకు ఎన్ని శ్రమలు ఆయన అనుభవించాల్సి వచ్చింది. ప్రభు ఎన్ని రీతులుగా హింసలు పడ్డాడు, ఎన్ని రీతులుగా బాధలు పడ్డాడు. ప్రభు కత్తిరించబడ్డాడా లేదా? ఆయన వీపును దున్నారంట. చెప్పాలంటే ఆయన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేదు. సమస్తాన్ని దారపోశారు ఆయన.
మాంసపు ముద్దలాగా వేలాడుతూ ఉందంట తన చర్మము. అది కరెక్టే. అంతవరకు బాగానే ఉంది. ప్రభువు కత్తిరించబడ్డారు అనేది మనకు బాగా అర్థమైంది. మనం ఎలా కత్తిరించబడాలి? మనం ఎలా కత్తిరించబడితే ఆయనతో మనం అతుకగలం? ఆయన ఆల్రెడీ కత్తిరించబడ్డాడు. ఆయన వీపును దున్నారు. ఇప్పుడు మనం ఎలా కత్తిరించబడగలం? ఇదే యోహాను సువార్త 15:2 ఒకసారి చదవండి. నన్ను ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె ఫలింపుగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి చాలండి అక్కడి దాకా. మనము ఎలా కత్తిరించబడగలం? దేవునితో మనం అంటుకట్టబడాలి అంటే ఇటు అటు కత్తిరింపు రెండు వైపులా జరగాల్సిందే. ప్రభువు ఏ విధంగా కత్తిరించబడ్డారో, ప్రభువు ఏ విధంగా శ్రమను పొందారో మనం చూసాము. మనము ఏ విధంగా పనికిరాని తీగలను దేవుడు కత్తిరించేస్తాడంట. ఏంటి ఆ పనికిరాని తీగలు అని మనం ఆలోచిస్తే మనలో పనికిరాని కోపం ఉంటదంట. మనలో ఎంతో దేనికి పనికిరాని ఒక కోపము, దేనికి పనికిరాని ఒక గర్వము, దేనికి పనికిరాని ఒక అసూయ, దేనికి పనికిరాని ఒక స్వార్థము. దేవుడు మనల్నేమో ఫలించాలి, ఫలించాలి. దేవుని హృదయ వాంఛ ఒక్కటే, మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి భూమి మీద. దానికోసమే నేను ఏర్పాటు చేసుకున్న లోకములో నుంచి మిమ్మల్ని. మరి అలా ఫలించాలి అనుకున్నప్పుడు మనం ఫలిస్తూ వెళ్ళాలి అంటే అన్నిటినీ మన చుట్టూ ఉంచుకుంటూ, మనలో ఉన్న కోపాన్ని మనమే ఉంచుకుంటూ, మనలో ఉన్న గర్వాన్ని మనమే ఉంచుకుంటూ, మనలో ఉన్న అహంకారాన్ని మనము క్యారీ చేస్తూ ఫలించనే లేమండి. ఖచ్చితంగా నేను చెప్పగలను, అవన్నీ ఉంటే మనము ఫలించలేము. దేవుడు అప్పుడంట చూసి మెల్లగా మనలో ఉన్న వాటిని మెల్లగా ఒక్కొక్కటి నరికేస్తాడంట. ఆ పనికి రాని తీగల్ని ఒక్కొక్కటి నరుకుతూ ఉంటే మనలో బాధ ఉంటుందా లేదా? ఒకప్పుడు మన స్వభావం ప్రతిదానికి ఉన్నట్టుండి ఊరికే సీరియస్ అయిపోతాం, అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా. కానీ దాన్ని తీసివేసుకోవాలంటే చాలా కష్టం అండి. చాలా సాక్రిఫైస్ చేయాలి మనం. మనలో స్వార్థం అనేది లోపల ఎంతో పాతుకుపోయి ఉంటుంది. నేను అనేది పూర్తి చచ్చిపోవాల్సిందే. దానికోసం మనం చాలా త్యాగం చేయాలండి. అప్పుడే క్రీస్తుతో మనం కట్టబడగలం. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఏ తీగ అయితే నాలో నిలిచి కట్టబడి ఉంటుందో ఆ తీగ బహుగా ఫలించగలదు. మనం బహుగా ఫలించే బిడ్డలుగా ఉండాలి అంటే నిలిచి ఉండే తీగగా ఉండాలి. మొదటి మాట అది. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37 ఒకసారి చదువుతారా త్వరగా? అపోస్తలుల కార్యములు 2:37. వారు ఈ మాట విని హృదయములో నుంచుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలండి, ఒకసారి ఇటు చూస్తారా త్వరగా? పేతురు తన జనాంగమైన ఇజ్రాయిలు ప్రజల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా, దేవుని వాక్యం అంతా ప్రకటించబడిన తర్వాత వారి మధ్యకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని తన జనాంగమైన యూదులు ఏ విధంగా హింసించారో పేతురు ప్రసంగిస్తూ ఉండగా, పేతురు ప్రసంగానికంటే పేతురు మాట్లాడుతూ ఉండగా, పేతురు పలికిన మాటలకు ఇజ్రాయేలీలు వారి హృదయము లోపల నొచ్చుకుందంట. వాళ్ళ హృదయము గుచ్చపడింది. ఒక విధంగా గుచ్చపడి వారు అడుగుతూ ఉన్నారు, మేమేం చేయాలి ఇప్పుడు? నీవు ప్రకటించే ఆ వాక్యము మా హృదయాల్లో గుచ్చుకుంటూ ఉంది. ఇంగ్లీష్లో మనం చూస్తే అది ఒక విధంగా వారు పొడవబడ్డారంట. కత్తితో మనం పొడిస్తే ఎలాగుంటుందో దేవుని వాక్యము చేత ఆ విధంగా పొడవబడ్డారంట వారి హృదయాల్లో. శరీరాన్ని కత్తితో మనకి పొడిస్తే శరీరం నుంచి రక్తం వస్తుందేమో, కానీ మన హృదయాన్ని గుచ్చితే వాక్యం అనే
ఆ మాటల ద్వారా మన హృదయం గుచ్చుకుంటే ఏమొస్తదో తెలుసా? రక్తం కాదు వచ్చేది. మన హృదయము దేవుని వాక్యం చేత గుచ్చబడితే మన కంట్లో కన్నీళ్ళొస్తాయంట. ఈ రోజుల్లో ఇలాంటి అనుభవం చాలా తగ్గిపోయిందండి. నాకనిపిస్తూ ఉంది ఎక్కడో చాలా చాలా లోపంగా అనిపిస్తూ ఉంది. దేవుని వాక్యం అనేక సార్లు మనల్ని గుచ్చుతూ ఉన్న దేవుని వాక్యం అనేక సార్లు మనతోనే, నీతోనే అని దేవుడు చెప్తూ ఉన్నా సరే, మనం పట్టించుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోయాం. ఈ రోజుల్లో మారు మనసు, పశ్చాత్తాపము, పాప క్షమాపణ, బాప్తిస్మం అనే ఈ మాటలు చాలా దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ రోజుల్లో దేవుని ప్రజలు ప్రకటిస్తూ ఉండగానే దేవుని వాక్యం వారిలో గుచ్చుకొని దేవుని మాటకు వెంటనే విధేయులయ్యారండి. అలా దేవుని వాక్యం చేత గుచ్చబడినప్పుడు మాత్రమే, అలా దేవుని వాక్యం చేత కడుగబడినప్పుడు మాత్రమే దేవునితో మనము అంటుకట్టబడగలము. అప్పుడు మాత్రమే మనం ఫలించగలం. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, వచ్చిన వాళ్ళుగానే వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని వాక్యం చేత సరిచేయబడట్లేదు. దేవుని వాక్యముతో శుద్ధి కాకుండా నేను చెప్తూ ఉన్న దేవుని వాక్యాన్ని బట్టి నేను ప్రకటిస్తూ ఉన్న దేవుని వాక్యము చేత మనము శుద్ధులము కాకపోతే, దేవుని వాక్యము చేత ఎప్పటికప్పుడు మన లోపల ఉన్న మాలిన్యాన్ని, అపవిత్రతను కడుగు కొనకపోతే నిషిద్ధమైనది ఏది రేపటి దినాన పరలోక రాజ్యంలో ప్రవేశించనే లేదండి. ఇది నా మాట కాదు, దేవుని మాట. నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏది పరలోక రాజ్యంలో ప్రవేశించనే లేదు. మన అపవిత్రత మనం పోగొట్టుకోవాలి అంటే, మనం కడుక్కోవాలి అంటే ఈ వాక్యము చేత గుచ్చబడాల్సిందే. ఈ మధ్య కాలంలో ప్రభునామాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. దేవుని వాక్యాన్ని బట్టి కొంతమంది మెసేజెస్ వాట్సాప్ పర్సనల్‌గా పెడుతున్నారు. దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడారు. దేవుడు ఈ రోజున నాతోనే మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. కొన్ని విషయాలు సరిచేసుకోవటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. నాలో ఏదైనా ఉంటే మీరు చెప్పండి, నేను సరిచేసుకుంటా అనే స్థాయికి కొద్దిమంది రాగలిగారండి. హల్లెలూయా! ఏదైనా నీలో తప్పుందని చెప్పినప్పుడు నువ్వు నాకు చెప్పేంత స్థాయికి నువ్వొచ్చావా? అని బయటికి చెప్పకపోవచ్చు దైవజనులే. ఎప్పుడు నిలబడ్డా నన్నే పాయింట్ ఔట్ చేసి చెప్తూ ఉంటారు అనేవాళ్ళే గానీ, కొంతమంది సిస్టర్స్ నాకెంత సంతోషం అనిపిస్తుందో నా లోపల, చెప్పలేనంత ఆనందాన్ని అనుభవిస్తున్నా. సిస్టర్ ఏదైనా దేవునికి అయిష్టమైంది ఉంటే మీరు డైరెక్ట్‌గా నన్ను చెప్పండి, నన్ను తిట్టండి. నీతిమంతులు కొట్టుట నాకు ఆశీర్వాదకరం అంటూ ఉన్నాడండి దావీదు. ఆ స్థాయికి మనం ఎప్పుడొస్తామో కదా! కొట్టడమా? దేవుని వాక్యము ద్వారానే చెప్తే పాస్టర్ గారు నన్నే పాయింట్ ఔట్ చేశారు. పాస్టమ్ గారు ఖచ్చితంగా 100% నాకే చెప్తున్నారు అనుకుంటాం కానీ, దావీదు అంటూ ఉన్నాడు, నీతిమంతులు కొట్టుట నాకు ఆశీర్వాదకరం, వారిని దండించుట నాకు తైలాభిషేకం లాంటిది. కొంతమంది సిస్టర్స్ ఏదైనా మీకు అనిపిస్తే ప్లీజ్ నాతో చెప్పండి. నేను సరిచేసుకుంటా. నేను దేవునికి దగ్గరవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నా. హల్లెలూయా! ఆ స్థాయికి మనం రావాలండి. అపోస్తలులు ఆ రోజుల్లో పేతురు ప్రకటిస్తూ ఉండగా వారి హృదయాల్లో గుచ్చుకొని మేమేం చేయాలి అని చెప్పి అపోస్తలుల పాదాల యొద్దకు వచ్చి అడిగితే, మీరు మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు బాప్తిసం పొందాలి. హల్లెలూయా! హల్లెలూయా! యోనా ప్రసంగిస్తూ ఉండగా 1,20,000 మంది అనుకుంటా, నేను తప్పు కాపోతే. యోనా గ్రంథంలో ఉంటది, చదవాల్సిన అవసరం లేదు. 1,20,000 అనుకుంటున్నా ఖచ్చితంగా. లేదంటే 30,000 అయ్యుండొచ్చేమో. యోనా దేవుని సన్నిధిలో దేవుని ప్రకటన ఫస్టు, నేను వెళ్ళనా నినివేకి, నేను తర్షీషు వెళ్ళిపోయాడు కానీ, తర్వాత దేవుని మాటకు లోబడి మరి ప్రసంగిస్తూ ఉండగా 1,30,000 మంది బూడిద పోసుకొని ఉపవాసముండి నినవే రాజు సహితము సింహాసనము దిగే కిందకి. హల్లెలూయా! దేవుని మాటకి ఎలా లోబడ్డారండి రాజులు వాళ్ళు. రాజ్యాలను ఏలిన రాజులు సైతము. ఒక దైవజనుడు వచ్చి ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదాయన.
దేవుని మాట సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. మీ పాపముల నుంచి మీరు ఈ రోజున ఒప్పుకొనకపోతే దేవుని ఉగ్రత రాబోతుంది మీ మీదికి అని ప్రకటించినప్పుడు 1,20,000 మంది ఆ యొక్క ఒక్క ప్రసంగానికి ప్రభావితులై సింహాసనం మీద నుంచి దిగి నాకు ఆశ్చర్యం అనిపిస్తది. ఆ రోజున ఉపవాసం వారి పశువులను కూడా ఉపవాసం ఉంచారంటండి. మొన్న ఈ మధ్య ప్రభు నన్ను ప్రేరేపించారు. ఉపవాసం ఉండాలి సంఘమంతా. ఉపవాస ప్రార్థన చాలా తగ్గినట్టు ఏంటో నాకు చాలా లోపంగా అనపడింది. మొదట నాలో ఉన్న లోపాన్ని నేను చూసుకొని, దాన్ని సరిచేసుకుంటూ ఉన్న దేవుడు ఈలోపే మాట్లాడారు. సంఘమంతా కూడా ఉపవాస ప్రార్థన చేస్తే బావుంటదని. నాకనిపించింది ఎందుకో లోపల ఈ చిన్న పిల్లలు గూడా ఉంటే బావుండేమో అని నేను మనసులో అనుకున్నా. కానీ బ్రదర్ అన్నారు, "చిన్న పిల్లలు ఎందుకు వద్దు. ప్రస్తుతానికి ఇలా కానివ్వు. దేవుని చిత్తమైతే నెక్స్ట్ టైమ్ అలా చూద్దాం. ఇప్పుడు పిల్లలకి అలవాటైద్ది చూస్తున్నారు గదా!" అన్నారు. ఆ రోజున పశువులు నినెవె పట్టణములో ఉన్న పశువులకు కూడా వాటికి గడ్డి గాని, నీళ్లు గాని పెట్టలేదంటండి రోజంతా. హల్లెలూయా! దేవుని మాట విడుదలైతే, ఆ దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకుంటే ఈ అవకాశం మళ్ళీ వస్తదో రాదో తెలీదు. దేవుడు మాట్లాడే మాట అవకాశం ఉన్నప్పుడు మాత్రమే అది. మీరనుకోవచ్చు ఎప్పటినుంచో ఇలాగే ప్రకటిస్తూ ఉన్నారుగా. ఒకరోజు లోతు భార్యకి కూడా అదే అవకాశం వచ్చింది. దేవుని దూతలు వెనక్కి తిరిగి నువ్వు చూడటానికి వీలు లేదు అనే ఒక ప్రకటన అక్కడ జరిగింది. ఏమైద్దిలే ఎప్పటినుంచో నాట్ సెంచురీ నుంచి వీళ్ళు ఇలాగే చెప్తున్నారు గదా! ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడి దాచిపెట్టింది ఏమవుతుందో అని ఒకసారి వెనక్కి తిరిగి చూసిందంట. తన జీవితంలో ఎప్పుడు ఊహించలేదు. తన కుటుంబానికి దూరం అయిపోయి, దేనికి ప్రయోజనకరంగా లేని ఒక ఉప్పు స్తంభం అవుతదని లోతు భార్య ఎప్పుడు ఊహించుండదండి. కానీ ఈ రోజుకి దేనికి ప్రయోజనకరంగా లేని ఒక స్తంభంగాని ఇప్పటికి మిగిలిపోయింది. ఇజ్రాయెల్ మీకు ఒకవేళ ఎళ్ళాలని ఆశ ఉంటే ఎళ్ళినప్పుడు చూడండి అక్కడ ఉంటది. దేనికన్నా ప్రయోజనమా? ఆ ఉప్పు స్తంభం అలాగా? దేవుని మాట ప్రకటించబడుతూ ఉంది. దేవుని వాక్యము ఏదైతే మన హృదయాలకు హత్తుకుంటూ ఉందో దానిని బట్టి మనము మార్చబడదాం. దేవుని వాక్యం మన హృదయాల్లో ఏ విధంగా గుచ్చుకుంటూ ఉందో అక్కడ దేవునికి అవకాశం ఇద్దాం. ప్రభా ఎన్నో మార్లు నేను విన్నానయ్యా. ఎన్నో మార్లు ఈ యొక్క గద్దింపుని నేను విన్నానయ్యా. కానీ నేను నిర్లక్ష్యం చేశాను ప్రభా. ఇదిగో నాలో ఉన్న బలహీనత ఈ రోజున నీ యొక్క వాక్యపు వెలుగులో దాన్ని సమాధి నేను చేస్తూ ఉన్నా. పేతురును వచ్చి అక్కడ యూదులందరూ అడుగుతూ ఉన్నారు, మేమేం చేయాలి? నువ్వు చెప్పిన ఆ వాక్యానికి మా హృదయం గుచ్చబడింది. మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి, బాప్తిసం తీసుకోండి. దేవుడు మీకు పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! ఒక హిందువుకి పుట్టిన బిడ్డ పుట్టంగానే ఒక హిందువుగా పిలువబడతాడు. ఒక ముస్లింకి పుట్టిన బిడ్డ పిలవంగానే వీడొక ముస్లిం అని పిలువబడతాడు. కానీ క్రైస్తవులకు పుట్టిన బిడ్డ మాత్రం క్రైస్తవుడుగా పిలువబడడానికి వీలు లేదండి. పిలువబడకూడదు కూడా. అలాగ పిలువబడుతున్న అనేక మంది ఈ రోజున నామకార్థ క్రైస్తవులుగానే మిగిలిపోయారు. క్రైస్తవులకు పుట్టిన ప్రతి బిడ్డ క్రైస్తవుడు కాదు. క్రీస్తును ఎరిగి, క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి, నేను పాపినని ఎరిగి, పాప క్షమాపణ పొందుకొని, మారు మనస్సు పొందుకొని, ఆయనే దేవుడని ఆయన కొరకు నిలువబడే సమాజం ముందు బాప్తీసం తీసుకుంటే అతడు క్రైస్తవుడు అవుతాడు గానీ, క్రైస్తవునికి పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు కాలేడండి ఈ రోజున. క్రీస్తులో మనం నూతనంగా పుడితేనే ఆయనకు పిల్లలం మనం. నాకు తెలుసు బాగా వాక్య జ్ఞానం కొంతమందికి చూడండి. నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. బాగా వాక్య జ్ఞానం ఉంది. కానీ వాళ్ళ క్యారెక్టర్ సరిలేదండి. బాగా వాక్య జ్ఞానం ఉంది. వాళ్ళకి తెలిసిన దాంట్లో మాకు జీరోనేమో అనిపిస్తది. జీరోనే అనిపిస్తది నాకైతే. వాక్యం బాగా తెలుసు కానీ లైఫ్ లేదండి. క్రీస్తు లేడు వాళ్ళలో. ఆ జ్ఞానానికి మాత్రమే. అక్షరం చంపేస్తదంట మనిషిని, ఆత్మ జీవింపజేస్తదంట. మనలో ఉన్న జ్ఞానం ఒక రోజున మనల్ని చంపేస్తదేమో, మనలో ఉన్న జ్ఞానాన్ని బట్టి అహంకారము, గర్వం వస్తదేమో కానీ, మనలో ఉన్న నిలిచిన ఆత్మను బట్టి మనం జీవిస్తాం. గట్టిగా చెప్పలేరా? హల్లెలూయా! మౌనంగా కూర్చొని చక్కగా వింటున్నారుగా. దేవుడు మంచిగా ఫ్యాన్‌లిచ్చారు. చక్కగా కూర్చొని వింటున్నారు.
దేవుడు మీతో మాట్లాడినప్పుడు స్తోత్రం అని చెప్పండి. మనుషులు ఎవరిని సంతోషపెట్టడానికి మనం ఇక్కడ లేం. ఏ మనిషిని సంతోషపెట్టడానికి ఇక్కడ లేం. క్రీస్తును సంతోషపెట్టడానికి, దేవుని మాటను బట్టి, దేవుని వాక్య వెలుగులో మనం నడుచుకోవటానికి ఈ స్థలంలో ఉన్నాం. హల్లెలూయా! కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు. పాటలు పాడుతూ ఉంటే మనం ఏడుస్తూ ఉంటాం వాళ్ళ పాటలకి తట్టుకోలేక. అంత మధురంగా ఉంటది వాళ్ళ స్వరం. పాటలు పాడుతూ ఉంటే మనం ఏడుస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉంటాం. వాళ్ళకి పాడటం తెలుసు, వాయిస్ ఉంది. కనుక దేవుని ఆత్మ వాళ్ళలో లేదు. ఏమన్నా ప్రయోజనం ఉందా అండి? మంచి కోయిలలాగా ఎంత అసలు వినసొంపుగా పాడినా దేవుని ఆత్మ లేకుంటే, దేవుని భయం అనేది వాళ్ళలో లేకుంటే ఏమన్నా ప్రయోజనం ఉందంటారా? హల్లెలూయా! హల్లెలూయా! మొదటిగా క్రీస్తులో మనము నిలిచి ఉంటేనే ఫలిస్తాము. నిలిచి ఉంటేనే ఫలిస్తాము. ఆయనతో అంటు కట్టబడటం మాత్రమే కాదు, ఆయనతో అంటు కట్టబడి ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే ఫలిస్తాము. హల్లెలూయా! రోమీయులకు రాసిన పత్రిక 11:20 ఒకసారి చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 11:20. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు. హల్లెలూయా! మరి ఒకసారి చదువుదామండి జాగ్రత్తగా. వినండి, మీరు బైబిల్ చూడపోయినా పర్లేదు, ఒకసారి జాగ్రత్తగా వినండి ఆ మాటను. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు. హల్లెలూయా! కొంతమంది అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారంట. నీవైతే విశ్వాసమును బట్టి మాత్రమే నిలిచి ఉంటావు. నీతిమంతుడు విశ్వాస మూలంగానే బ్రతుకుతాడు. హల్లెలూయా! తమ నీతిని విడిచిపెడితే భూమి మీద మనం ఇక బ్రతుకలేము. ఎవరైతే విశ్వాసాన్ని బట్టి ఉంటారో వాళ్ళు మాత్రమే క్రీస్తులో నిలిచి ఉండగలరు. అవిశ్వాసము ఎప్పుడైతే మన హృదయాల్లోకి ఎంటర్ అవుతుందో మెల్లగా విరిచివేయబడటానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసిన ఒక సహోదరి, మీలో కూడా చాలా మందికి తెలుసు, నేను పేరైతే నేను చెప్పను అసలు. బాగా ప్రభు కోసం వెలిగి దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి కూడా, నాకు తెలిసి భాషలు కూడా మాట్లాడుతుంది అనుకుంటున్నా ఆ సహోదరి. దర్శనాలు, కలలు అన్నీ ఉన్నాయి. విశ్వాసం అంటే దేవుని కోసం మండుతా 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 ఉంటది. మనకు అలా కనబడుతుంది. అలా మండుతూ ఉండే ఒక సహోదరికి ఒక సమస్య ఎదురైంది. ఆ సమస్య చాలా బలమైన సమస్యే. ఆ సమస్య ఎదురవ్వంగానే మెల్లమెల్లగా మెల్లమెల్లగా విశ్వాసి కాస్త అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయింది. విశ్వాసి కాస్త అవిశ్వాసము వలన విరిచివేయబడింది. ఏమైంది అంటే, ప్రార్థన చేసింది చేసింది, ఆ శ్రమలో నుంచి బయటికి రాలేకపోయింది. దేవుడు రక్షించలేదుగా, నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించలేదుగా. ఈరోజు ఎలా ఉందంటే దేవుడు లేడు. మళ్ళీ తిరిగి పూజల్లోకి కలిసిపోయిందండి. ఇప్పుడు నాకు చాలా బాగుంది అంటుందంట. నాకు ఇప్పటికీ ఆ యొక్క సహోదరిని బట్టి నా హృదయంలో నేను ప్రార్థిస్తూ ఉంటా, ప్రభా అవిశ్వాసం వల్ల అలా అయిపోయింది. నీ చిత్తమైతే నువ్వు తిరిగి తీసుకురా ప్రభా. ఈ రోజున విశ్వాసంలోనే లేదండి. ఒకప్పుడు మండిన సహోదరి, కలలు, దర్శనాలు, ప్రవచనాలు అన్నీ ఉన్నాయి నాకు తెలిసి. మనం కూడా చాలాసార్లు పౌరుషం, ఉద్రేకం తప్ప ఏముండదు మన దగ్గర. పౌరుషం, ఉద్రేకం. దేవా నువ్వు చేస్తావా లేదా, చేస్తావా లేదా. దేవుడు కొన్నిసార్లు చేయడు. అయిపోయింది తప్పమని మొత్తం ఆరిపోయిద్ది. ఏముండదు అక్కడ, నీళ్లు చల్లినట్టుకుంటది. కొంతమంది అవిశ్వాసం వలన విరిచిపోయబడ్డారు. జాగ్రత్త, విశ్వాసము వలనే మీరు నిలిచి ఉంటారు. హల్లెలూయా! హల్లెలూయా! ఒకసారి గబగబా గలతీయులకు రాసిన పత్రికకు వెళ్ళిపోదాం. 5:22 చదువుతారా? పౌలు గలతీ సంఘానికి రాసిన. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చాలండి. ఆత్మ ఫలాలు దేవుని కోసం మనం ఫలించాలంటే ఎప్పుడు ఫలిస్తాం చెప్తారా? మీరు బహుగా ఫలించాలంటే మొదటగా ఏం చేయాలని చెప్పాను? నిలిచి ఉండాలి. నిలిచి ఉన్న తీగ మాత్రమే ఫలిస్తుంది. ఎక్కడ నిలిచి ఉండాలి? ద్రాక్షావల్లిలో అంటు కట్టబడి నిలిచి ఉన్న తీగ మాత్రమే 100% ఫలించగలదు.
ఎలాంటి ఫలాలు మనం ఫలించాలి అని పౌలు రాస్తూ అంటూ ఉన్నాడంటే గలతీ పత్రికలో ఆత్మ ఫలాలు మనం ఫలించాలి. దేవుని ఆత్మ మనలో నిలిచి ఉంటే మొన్న కూడా చెప్తున్నా క్రీస్తు వలె మనం ఎదుగుటకు ఎలా ఉండాలి అని చెప్తూ అంటూ ఉన్నా. మనం ఫలించే ఫలాలు ఎలా ఉండాలి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంత. ఒకప్పుడు అవన్నీ ఉండుండవు. ప్రేమ ఉంటుంది మనలో, ప్రేమకు ఆపోజిట్ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది. దీర్ఘశాంతానికి బదులు ముక్కోపి. దేవుడు అంటూ ఉన్నాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదంట. కోప్పడాల్సిన చోటే కోప్పడాలండి. అన్ని చోట్ల ప్రతిదానికి కోప్పడుతూ ఉంటే కుదరదు. దేవుని నీతిని మనం నెరవేర్చలేం. దేవుడు కూడా కోప్పడ్డాడండి. మందిరంలో వ్యాపారం జరుగుతూ ఉన్నప్పుడు నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరంగా ఉండాల్సిన నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేశారే అని కోప్పడి దేవుడు కొరడాలు చేసి ఆ కొరడాలతో మొత్తం బయటికి పంపించేశాడు అందరినీ. కానీ కోప్పడాల్సిన చోట ఒకప్పుడేమో మన కోపమే. కానీ దేవుడు అంటున్నాడు దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, సాత్వికం, మంచితనం. ఈ రోజున అలాంటి ఫలం మనం ఫలించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 చదువుతారా? ఆత్మ ఫలము ఫలించాలంట. దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడు ఆత్మ ఫలం ఫలించగల. రెండవదిగా, మీరు పూర్వమందు చీకటియై యుండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. మంచితనము, నీతి, సత్యము. మంచితనము, నీతి, సత్యము. ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నాము, కానీ దేవుడు ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచింది. ఎందుకు అంటే వెలుగు ఫలము మనం ఫలించటానికి, ఇంకా చీకటిగానే ఉండటానికి కాదు. కొంతమందిని సంఘంలో చూసినప్పుడు నా మనస్ఫూర్తిగా కన్నీళ్లతో వేడుకుంటున్నా, ప్రభా వీళ్ళు నిన్ను నమ్మి అంగీకరించి కొన్ని సంవత్సరాలైంది, కానీ వీళ్ళలో ఫలాలు అనేది ఏమాత్రము లేదు. ఎక్కడ వేసిన గొంగడే అక్కడే ఉన్నట్టుగానే ఎప్పుడైతే ప్రభుని అంగీకరించారో, ఎప్పుడు బాప్తీసం తీసుకున్నారో అప్పటి నుంచి అలాగే ఉన్నారు కొద్దిమంది బిడ్డలు. నా హృదయం లోపల మండుతూ ఉంటుంది, ప్రభా వాళ్ళు ఎలా ఎలా నీ నీ సన్నిధిలో ఉంటే ఫలిస్తారో వాళ్ళకి తెలియచేయి ప్రభా. దేవుని వాక్యము మాట్లాడే స్థలంలో ఉంటేనే కదండి ఫలించగలం. మన ఇంట్లో ఉంటే మనం ఫలించగలమా? ఇంట్లో యూట్యూబ్లో పెద్ద పెద్ద దైవజనులు వాక్యాలు అసలు ఎడతెరపు లేకుండా, విరామం లేకుండా ప్రతి క్షణం చూస్తూ ఉంటే మనం ఫలించగలమా అని నేను అడుగుతున్నా. చెప్పండి, మీరు ఫలించగలరా? అసలు ఫలించలేరు. దేవుడు నిన్ను కోరుకున్న స్థలంలో నువ్వు ఉన్నప్పుడు, రైట్ టైంకి రైట్ ప్లేస్లో ఉన్నప్పుడు రైట్ వర్డ్ వస్తుంది. అదే మనల్ని మార్చేస్తుంది. హల్లెలూయా. దేవుని కోసం వెలుగు ఫలం మనం ఫలించాలంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:11-12 చదవండి. మొదటిగా ఆత్మ ఫలాన్ని ఫలించాలి, తర్వాత వెలుగు ఫలాన్ని మనం ఫలించాలని పౌలు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ 1:11-12. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెననియు ప్రార్థించుచున్నాను. పౌలు అంటూ ఉన్నాడు, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటూ ఉన్నాడు, నీతి ఫలములు ఫలించాలి. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన నీతిమంతుడు గనుక ఆయన బిడ్డలంగా మనముంటే, ఆయన సన్నిధిలో ఆయనతో అంటుకట్టబడి ఆయనలో మనము నిలిచి ఉన్నప్పుడు మనము కూడా అదే ఫలం మనం ఫలిస్తామంట. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతి ఫలాలు ఫలించగలం. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగు ఫలాలు మనం ఫలించగలం. ఆయన ఆత్మయై ఉన్నాడు కాబట్టి ఆత్మ ఫలాలు మనం ఫలించగలం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ప్రభుతో మనం నిలిచి ఉన్నప్పుడే. దేవుని రాకడ త్వరలో రాబోతుంది. ఎప్పుడైతే ఆయన వలే మనము మార్చబడతామో అప్పుడు మాత్రమే ఆయన సన్నిధిలో మనం ఉండగలం. కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ 1:12 ఒక మాట అంటూ ఉన్నాడు. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు
ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలు కొనుచున్నాము. చాలండి. చాలా పెద్ద వచనం. పౌలు ఈ సంఘాలన్నిటికి రాస్తూ ఎఫెసీ, గలతీ, ఫిలిప్పీ, కొలస్సీ సంఘాలకు రాస్తూ అంటూ ఉన్నాడు. ఏమేం ఫలాలు ఫలించాలంటే నీతి ఫలము, వెలుగు ఫలము, సత్క్రియలనే ఫలము, మంచి క్రియలనే ఫలం మనం ఫలించాలంట. మత్తయి సువార్తలో దేవుడు ఒక మంచి మాట అంటాడు. మీరు తీయాల్సిన అవసరం లేదు, ఇక టైం లేదు. మీలో ఉన్న సత్క్రియలను బట్టి మీ పరలోకపు తండ్రిని మహింపరిచే విధంగా మీరుండాలి. హల్లెలూయా! మనల్ని చూసినప్పుడు ఏదైనా ఒక మంచి కార్యం మనం చేసినప్పుడంట, వీరి దేవుడు గొప్ప దేవుడు అనే అటువంటి ఫలం మనకు కావాలంట. అటువంటి క్రియలతో మనం అలంకరించుకోవాలంట. మంచి బట్టలేసుకొని మనం అలంకరించుకున్నంత మాత్రాన అలంకరణ అనబడదు అది. ఏదో మనం అన్నీ సమృద్ధిగా ఉన్నంత మాత్రాన అది అలంకరణ అనబడదు, కానీ మంచి క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలంట. ప్రేమ చూపించే విషయంలో, సాత్వికం చూపించే విషయంలో, ఆశా నిగ్రహం చూపించే విషయంలో, వీటన్నిటిని ఎప్పుడు మనం ధరించుకుంటామో అదే నిజమైన. జిమ్మీ కార్మైకేల్ అని ఒక మిషనరీ ఉందండి. మనల్ని చూసిన వెంటనే క్రీస్తుని చూసినట్టుగా ఎదుటి వాళ్ళు అలా అనుకోవాలి. మనల్ని చూడంగానే క్రీస్తు గుర్తుకు రావాలి. నిన్న మొన్న దైవజనులు చెప్తూ ఉన్నారు, ఆ క్రీస్తు మా యొద్దకు వచ్చి వెళ్ళిపోయాడే అని చెప్పారంట. ఎవరి గురించి? మీరు చెప్పే ఆ క్రీస్తు మా మధ్యకు వచ్చి వెళ్ళాడండి ఎప్పుడో అంట. ఎవరైనా? మనకెందుకండి ఎవరో అయితే. ఏదో పాస్టర్ గారు చెప్పారు అయిపోయింది. ఆయన ఎవరో అయితే మనకెందుకు? హ్మ్. సూపర్. డేవిడ్ లివింగ్స్టన్ క్రీస్తు గురించి చెప్తుంటే, ఆ క్రీస్తు మా యొద్దకు వచ్చి వెళ్ళిపోయాడండి ఆల్రెడీ అని. క్రీస్తు కాదు వచ్చింది, డేవిడ్ లివింగ్స్టనే, కానీ క్రీస్తును చూపించి వెళ్ళిపోయాడు. ఎమీ కార్మైకేల్ అనే ఆమె ఐర్లాండ్ నుంచి మన ఇండియాకు వచ్చి ఆమె పరిచర్య ఏంటంటే, దేవుడు ఆమెతో మాట్లాడితే నువ్వు ఇండియాకి వెళ్ళి పలానా మనుషుల మధ్య నువ్వు పరిచర్య చేయాలి. ఆమె ఎలాంటి మనుషుల మధ్య పరిచర్య చేసిందంటే, దేవదాసీలంటే తెలుసు కదా మీకు, చాలా మందికి తెలుసు. మరి గుడుల దగ్గర పాపం చేస్తూ ఉంటారు. వాళ్ళని దేవదాసీలంటారు. ఇంక అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి టైం లేదిప్పుడు. అటువంటి వాళ్ళ మధ్య పరిచర్య చేస్తూ ఒకసారి ఒక 7 ఇయర్స్ పాప, "అమ్మా నన్ను రక్షించు, అమ్మా నన్ను కాపాడు, ఈ స్థితిలో నేను ఉండలేను, అమ్మా నన్ను రక్షించని" ఒక 7 ఇయర్స్ పాప పరిగెత్తుకుంటూ ఈమె దగ్గరకొస్తది. ఎమీ కార్మైకేల్ అనే. ఏంటి ఏమైంది అంటే, "ఆ గుడుల దగ్గర నేను ఆ వ్యభిచారపు పని నేను చేయలేనమ్మా. దీని నుంచి ఎవరు నన్ను రక్షిస్తారో" అని చెప్పేసి ఆ చిన్న పిల్ల కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చినప్పుడంట, తన హృదయం కరిగి, "ప్రభువా, ఇటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు కదా, వీళ్ళ మధ్య నేను పరిచర్య చేయాలని" దగ్గర దగ్గర 15 మంది పైనే అటువంటి యూత్ అమ్మాయిలు, దేవదాసి అమ్మాయిలు అందరినీ రక్షించిందంట. హల్లెలూయా! ఒకసారి ఆమెకి సడెన్‌గా కాలు విరిగిపోయి పడిపోతే, దాని తర్వాత అనుకోకుండా తన ప్రాంతానికి తను వెళ్ళిపోయేటప్పుడంట అందరూ ఏడుస్తున్నారంట. ఇలాంటి పరిశుద్ధతను మేము కోల్పోతున్నామే, ఇలాంటి ప్రేమను మేమిక కోల్పోతూ ఉన్నామే గదా! మా ప్రాంతంలో ఇంకా ఇటువంటి ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు లేరు గదా! ఇటువంటి పరిశుద్ధత కలిగిన వాళ్ళు ఎవరు లేరు గదా! ఒక విధంగా యేసయ్య వెళ్ళిపోతున్నట్టుగా ఆమె వెళ్ళిపోతుంటే ఏడుస్తూ ఉన్నారంట ప్రజలంతా. మనల్ని చూసినప్పుడు క్రీస్తుని చూడాలండి మనలో. మన ఇంటి వారైనా, బయట వారైనా. క్రీస్తును మనలో మనం చూపించగలిగితే చాలండి మన జీవితానికి ఇంకా. మనం అనుకున్న ఆస్తులు, అంతస్తులు ఏవి సంపాదించకపోయినా, దేవుడు అనుకున్నది మన పక్షాన నెరవేర్చబడితే ఎంత సంతోషమోనండి మనకి. ఈ రోజుల్లో అన్నీ పొందటం కోసం ప్రయాసపడుతున్నాం. ఒక్కటే చెప్పా, ఇంక మిగిలిన 2 నేను వదిలేస్తున్నా. క్లోజ్ చేసుకుందాం ఇంతటితో. జస్ట్ ఒక్క పాయింటే చెప్పాను. ఆయనలో బహుగా ఫలించాలి అంటే, ఆయనతో అంటు కట్టబడి ఆయనలో మనం నిలిచి ఉండాలంట. సెకండ్‌ది, ఆయన శిష్యులైతే మనం బహుగా ఫలిస్తామంట. అదే అధ్యాయంలోనే 3 వచనాలు. ఆయనకు స్నేహితులైతే మనం బహుగా ఫలిస్తామంట. ప్రభు చిత్తమైతే ఈసారి మనం ఆ 2 విషయాలు చూసుకుందాం. మొదటి మాటతోనే క్లోజ్ చేద్దాం.
మన ఇంట్లో మనకు అలాంటి సాక్ష్యం ఉందండి? దానికోసం ప్రయాసపడదాం. వేటి వేటి కోసమో ప్రయాసపడుతూ ఉన్నాం. ప్రయాస పడొద్దని నేను చెప్పట్లేదండి. కానీ ఒక మాట నాకు చాలా భయాన్ని కలిగిస్తది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనము? సమస్తము కూర్చుకోవటం ఎంతో మనము పగలనక రాత్రనక ప్రయాస పడుతూ ఉన్నాం. క్రీస్తును మనం సంపాదించుకోవటానికి, క్రీస్తును మనం చూపించటానికి ఏ విధంగా మనం ప్రయాస పడుతూ ఉన్నామండి? ఒక మాట అడుగుతారా ప్రభా? నేను నీలో నిలిచి ఉంటానయ్యా. ఫలించాలని నాకు ఆశ అయితే ఉంది గానీ, బహుగా ఫలించాలనే ఆశ అయితే ఉంది గానీ, నేను నీలో నిలిచి ఉండలేకపోతూ ఉన్నానయ్యా. ఒక చిన్న శ్రమ రాంగానే, ఒక చిన్న బాధ రాంగానే వెళ్ళిపోతూ ఉన్నాం బయటికి. దేవుణ్ణి అడుగుదాం ప్రభా. దేవుడంటూ నేను నిజమైన ద్రాక్షవల్లిని. నా తండ్రి మంచి వ్యవసాయకుడు. ఏ తీగ అయితే నాలో నిలిచి ఉంటాదో, ఏ తీగ అయితే నాతో అంటు కట్టబడి ఉంటదో, ఆ తీగ బహుగా ఫలిస్తదంట. ఏంటండి బహుగా ఫలిస్తే ఏం జరిగిద్ది అని మీరు అడిగితే దానికి సమాధానం ఏంటంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామము మహిమపరచబడతది. హల్లెలూయా! ఒక విధంగా నేను అన్నిటిలో ఫలిస్తే మంచి క్రియల్లో, నీతిలో, ప్రేమలో, పరిశుద్ధతలో, సాత్వికములో అన్ని దేవుడు కలిగి ఉన్న గుణలక్షణాలన్నిటిలో నేను ఫలిస్తే, బ్రతికితే ఆ విధంగా నేను బ్రతకాలి అని నన్ను చూసి ఫాలో అవుతారు. ఈరోజు నేను బ్రతికున్నప్పుడు ఆ సాక్ష్యం నాకు లేకపోవచ్చేమో కానీ, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రతికితే నా తల్లిలాగే నేను బ్రతకాలి. నేను బ్రతికితే నా తండ్రిలాగే బ్రతకాలి. నా తండ్రి క్రీస్తు కోసమే ప్రయాసపడేవాడు. నా తల్లి ఎప్పుడూ కన్నీటి ప్రార్థన చేసి, చేసి, చేసి అనేకుల కోసం కన్నీటి ప్రార్థిస్తూనే నా తల్లి చనిపోయింది. నా తల్లి మార్గంలోనే నేను వెళ్ళాలి. హల్లెలూయా! ఆ విధంగా ఆ మంచి సాక్ష్యం వస్తే చాలండి. నీ బిడ్డలకి కూర్చి, కూర్చి, కూర్చి సంపాదించి వెళ్ళిపోతే అనుకోవచ్చేమో ఒక విధంగా. జ్ఞానం కలిగిన వాడు తన పిల్లలకి కూరుస్తాడని కూడా ఉంది. కానీ దానికి మించిన ఐశ్వర్యం ఎప్పుడైతే మనము ప్రభు బాటలో నడుస్తూ ఆయన గుణలక్షణాలను మనము కలిగి ఆయన్ని వెంబడిస్తూ ఆయనలో మనము నిలిచి ఉండి ఆయనలో మనం ఫలించే బిడ్డలమైతే నువ్వు విడిచి వెళ్ళిపోయినా రేపొద్దున మనతో వచ్చేది అదేనండి మంచి సాక్ష్యం. ఎంత సంపాదించారో పలానా వ్యక్తి అని దాన్ని చెప్పుకునే దానికంటే కూడా ఈ రోజున కోటీశ్వర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నారండి. వాళ్ళని గురించి ఎంతమంది చెప్పుకుంటున్నారు? పిల్లలకి కూర్చెళ్ళాడని చెప్తారేమో గానీ, ఒక లైఫ్ లేదుగా వాళ్ళలో. ఏమున్నా లేకపోయినా క్రీస్తు కోసం బ్రతికి అందరికీ ఈ రోజున మాదిరి విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. హల్లెలూయా! అది చాలండి. దానికోసం ప్రయాసపడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.